పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనమును దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా. చాలండి, తనలో ఉంచుకుందాం. చిన్న ప్రార్థన. దేవునితో మాట్లాడే సమయము. కళ్ళు మూసుకుందాం. వ్యక్తిగతమైన ప్రార్థనలో పాల్గొందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈ సృష్టి అంతటికి నీ కారణభూతుడవైన తండ్రి, నీకే స్తోత్రం. బహు చక్కగా నీ కృప, నీ ప్రేమ మా పట్ల కనుపరిచి ఈ పరిశుద్ధ దిన నూతన జీవమును మాకు అనుగ్రహించినందుకై నీకే స్తోత్రములయ్యా. మరి పగలంతటిలో నీ కృపలో భద్రపరిచావు. ఈ చల్లని సమయములో తండ్రి నీ సన్నిధిలోనికి మమ్మను నడిపించినందుకై నీకే స్తోత్రం. ఇంతవరకు పాటలతో మహిమపరిచినటువంటి బిడ్డలు నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి అయ్యా. పాడడానికి వెనుకబడుతున్నటువంటి వారిని ధైర్యముతో నింపి తండ్రి, ఆసక్తితో నీ నామమును ఎల్లప్పుడూ కూడా స్తుతించగలే బిడ్డలుగా వారిని మార్చుకొని ఈ సమయమున నీవు మాతో మాట్లాడబోతూ ఉండగా ఆ విత్తబడుతున్న వాక్యం అనబడే విత్తనాన్ని మా హృదయాలలో నాటుకొని భద్రపరుచుకున్నటకు నీ కృప చూపించుమని, ఈ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకునమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. బాగున్నారా అండి? సంతోషంగా ఉన్నారా? బాధలో ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? బాధలో ఉన్నారా? ఏమో నాకు సమాధానం వినపల్లి. 2 పెద్దలు అంటారు, 2 గుర్రాల మీద సవారీ జరుగుతుంది. అది గమ్యంగానికి పోతామా? 2 పడవల మీద ప్రయాణం చేయగలమా? చేస్తామా? తలకాయలు మాటలు కాదు, నోరు మాటలు. సంతోషంగా ఉన్నారా లేదా? దేవుని సన్నిధిలో ఏముంటుంది? ఎల్లప్పుడూ కూడా సంతోషమే. మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంత సంతోషంగా ఉన్నారు చెప్పగలమా? ఈ సంతోషము అనేది పరిశుద్ధ గ్రంథములో కానీ మన మాటలలో మాట్లాడుకున్నా కానీ ఉన్న పరిస్థితిని బట్టి దాని సంతోషాన్ని అంచనా వేయగలం. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, దేవుణ్ణి గనక నీవు కలిగి ఉంటే ఆ సంతోషానికి అంతులు అనేవి ఉండనే ఉంటాయా? ఈ సంతోషము, దేవుని కలిగిన సంతోషము, ఆ సంతోషముతో మనము నింపబడాలంటే ఏం చేయాలి? సంతోషంలో, ఆనందంలో రకాలు ఉన్నాయి. లోకపరమైన ఆనందం ఉంది, దేవుణ్ణి కలిగి ఉన్న ఆనందము 2 ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, ఈ లోకపరమైన ఆనందము నీకు కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. నా మీద నమ్మకం ఉంచి నా పట్ల నీవు విశ్వాసాన్ని కనుపరిస్తే శాశ్వతమైన ఆనందంతో నేను నిన్ను నింపుతాను అని దేవుడు అంటా ఉన్నాడు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథములో ఒక భక్తుడున్నాడు. ఆయన మనకు తెలుసు, చదవబడినటువంటి గ్రంథం పేరు ఏం పేరు? యోబు గ్రంథం. ఆయన జీవితం కూడా మనకు తెలుసు. మొదట్లో ఎలా ఉన్నాడు? మా తలలు కిందికి దించొద్దు, పైకి ఎత్తాలి. నేను నిద్ర పోతారు, పగులులా పని చేస్తారు. యోబు మొదట ఎలాగున్నాడు?
మంచిగా ఆస్తిపరుడు, ధనవంతుడు, కుటుంబములో ఆనందముతో గడిపినటువంటి వాడు, మరి విశేషముగా దేవుణ్ణి మాత్రము కలిగినటువంటి వాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు అని పరిశుద్ధ గ్రంథం. అయితే కాలము గడిచే కొద్దీ అతనికి ఆస్తి ఉంది, మేకలున్నాయి, మందలున్నాయి, గొడ్లున్నాయి, ఎద్దులున్నాయి, ఇవన్నీ సమస్తము, పొలం ఉంది, ఐశ్వర్యం ఉంది. దానితో పాటు దేవుని పట్ల భయము, భక్తి, యథార్థత, న్యాయము ఇవన్నీ కలిగి ఉన్నాడు. కాలము గడిచే కొద్దీ అతని మరణము వరకు ఏమి ఉన్నాయి? ఆ ఏబు వలె ఉంటే దేవుడు మన మరణం వరకు వేటిని మనలో భద్రపరుస్తాడు అనేది దేవుని వాక్యం ఈరోజు మనతో కొంత సమయము మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ చదవబడినటువంటి యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో, ప్రియులారా, ఇది యోబుకు ఎదురవుతున్నటువంటి 2వ శ్రమ. మొదటి శ్రమ జ్ఞాపకం చేస్తాను. మొదటి శ్రమ అపవాది ఎలాగిచ్చిందంటే, అతనికి ఉన్న సమస్తాన్ని, లోకములున్న సమస్తము ఆస్తిని అతనికి దూరము చేసేసి, అతడు మొదట ఆస్తిని కలిగి ఉన్నాడు, యథార్థతను కలిగి ఉన్నాడు, న్యాయమును కలిగి ఉన్నాడు, ధనమును, వజ్రాలు, వైడూర్యాలు, సంతుష్టిగా కుటుంబాన్ని కూడా కలిగి. విందాం జాగ్రత్తగా. దేవుని దగ్గరికి వచ్చి అపవాది అడుగుతా ఉంటే దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు. నీవు అతన్ని ఎలాగైనా శోధించు, కానీ అతని ప్రాణమును మాత్రం ముట్టుటకు నీకు హక్కు లేదు. జాగ్రత్తగా విందాం. ఈనాడు వాక్యం వినడానికి వచ్చినటువంటి మనతో కూడా ఈ యోబు అనుభవించిన శ్రమలు మాట్లాడుతూ ఉన్నాయి ప్రస్తుతము. అందుకే మొదటిగా అడిగాను, మీరు సంతోషంగా ఉన్నారా, బాధలో ఉన్నారని అడిగాను. ప్రస్తుతము ఏ బాధదైతే నీవు నింపబడి ఉన్నావో, ఏ శ్రమలో అయితే నీవు నడుస్తూ ఉన్నావో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అంతకు రెట్టింపు శ్రమ ఆనాడు అపవాది యోబుకు కలిగించి, ఆ శ్రమకు బహుమానంగా అతని ఆస్తి వెళ్ళిపోయింది, అతని ధన సమృద్ధి వెళ్ళిపోయింది, కానీ అతనిలో ఉన్న యథార్థత అతన్ని విడిచింది. కారణము దేవుని పట్ల పూర్తిగా భయాన్ని, భక్తిని కలిగి. మరి ఈనాడు ప్రజలంతా ఎలా ఉన్నారంట, కొద్దిగా సమస్య వచ్చేసరికి, కొంచెం ఇబ్బంది వచ్చేసరికి ఈ నమ్మకం పక్కపోతుంది, ఈ యథార్థత వదిలిపెడతా ఉన్నాడు. ఇంక ఎప్పుడు ఆ కష్టాన్ని నువ్వు జయించేది? అర్థమవుతుందా? వచ్చేవాళ్ళు కూర్చుంటూ ఉంటారు, మనం వింటూ ఉండాలి దేవుని వాక్యం. శ్రమల గుండా నడుస్తూ ఉన్నటువంటి మనతో ఈ యోబు జీవితమే మాట్లాడుతూ ఉంది. ఓ విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, వినండి, నేను మీకంటే రెట్టింపు శ్రమను అనుభవించాను, అది దేవుడి నా జీవితంలోనికి రప్పించాడు. ఎవరండి? దేవుడే. ఎవరి జీవితంలోనికి? ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి, దేవుడు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతాడో ఆ నమ్మకం నుంచి అతను పక్కకు పోతాడేమని ఆయనే ఆ శ్రమలను వారి జీవితంలోనికి తెప్పిస్తాడు తప్ప నిన్ను నాశనం చేయడు, నీ ఆత్మీయ జీవితంలో కుళ్ళు పట్టనీయడు. ఆ శ్రమల వలన ఈ ఆత్మీయ జీవితం ఈ భూమి మీద మహిమపరిచే రీతిగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. విందామా దేవుని వాక్యం, యోబు గ్రంథము 2వ అధ్యాయము. ఈ మాట 4వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవుననెను. అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలు కొని నడినెత్తి వరకు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంతవరకు ఒక శ్రమ జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 2వ శ్రమలో అపవాది ఇంకా ఎవరిని దాడి చేయలేదు, డైరెక్ట్ ఆ యోబు మీదనే. ఇదిగో విను విశ్వాసి,
ఓ నమ్మకస్తుడా, ఓ అల్ప విశ్వాసం నుంచి సంపూర్ణంగా దేవునిలోనికి నాటబడుతూ ముందుకు వస్తున్న విశ్వాసి, నీతోని యోబు తన జీవితం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సమస్య వచ్చినా కూడా నీవు దేవుని నుంచి దూరం కాలేదా? రెండవ సమస్య వచ్చినా కూడా ఆ శ్రమకు భయపడకుండా ఈ శ్రమ కంటే నా దేవుడు గొప్పవాడు అని నమ్మకముగా నీవు ఉన్నావా? శ్రమ వెంబడి శ్రమ, బాధ వెంబడి బాధ, దుఃఖం వెంబడి దుఃఖము, వేదన వెంబడి వేదన, ఒకదాని వెంట ఒకటి మరొకటి నీకు వస్తుందా? నీ పట్ల దేవుని ప్రణాళిక ఎంతో శ్రేష్టమైనదిగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ పట్ల దేవునికి అమితమైన ప్రేమ, అందుకే అధికమైన శ్రమ. చూడండి, అపవాదిని ఏమంటా ఉన్నాడు దేవుడు? దేవుడే మట్టితో తన రూపమునిచ్చినటువంటి దేవుడు అంటా ఉన్నాడు, ఓ అపవాది, ఇప్పుడు యోబు నా వశమున లేడు, నీ వశముననే. ఎవరి వశాన? అపవాది వశం. అయితే అతని దేహమునకు మాత్రమే నీ వశము, అతనిలో ఉంచబడిన ఆత్మ జీవము నీకు వశమా? అపవాది అనుకుంది ఏమంటా ఉంది 5వ వచనంలో, ఒక్కసారి యోబును మొత్తవయ్యా, ఆయన ఎముకల మీద మొత్తు, అప్పుడైనా దేవుడు దూషిస్తాడు, యోబు నిన్ను దూషిస్తాడేమో. అప్పుడు అపవాదికి ఆలోచన వచ్చింది, నిజమే కదా, ఆస్తి పోతే మనిషి ఎలాగైనా బ్రతుకుతాడు, కుటుంబంలో వారు చీకొట్టినా ఈడ కాకపోతే ఇంకో చోటికి వెళ్ళి వాడు బ్రతుకుతాడు, వాడినే మొత్తితే వానికి రోగాన్ని కలిగిస్తే బ్రతకడు కదా. ఏమిటి నా గత జీవితంలో అయ్యా నిన్నే కదా నేను ప్రేమించాను, నీ పట్ల ఎక్కువ భయాన్ని కలిగి ఉన్నాను కదా అనే మాటలు వానిలో నుంచి అప్పుడే వస్తాయని ఆలోచన చేసి 7వ వచనంలో ఏమంట, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి యోబుకు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును ఏం చేసిందంట? ఒక్కసారిగా మొత్తం. చెప్పండి, మనం ఈ కురుపుల రోగం అంటే మీకు పెద్దలకు మేము చూడలేదు కానీ పెద్దలకు ఐడియా ఉంటుంది. ఎలాగుంటుంది అంటే అది చీము గారుతూ ఎప్పుడు జిల్లగా దురదగా ఉంటాయి. మనిషికి సమయం ఉండదు, వేరే ఆలోచన, ఇది ఆలోచనే. అప్పుడు దేవుణ్ణి విడిచిపెడతాడు అని అపవాది ఆలోచన చేసి, అయినను కూడా యోబు తన యథార్థను విడవలేదంట. చూద్దామా సామెతల గ్రంథంలో ఒక మాట, దేవుని వాక్యం. అంత చేసినా కూడా యోబు తన యథార్థతను విడవకుండా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది కదా? ఏమై ఉండొచ్చు? సామెతల గ్రంథము 11వ అధ్యాయం పరిశుద్ధ లేఖనం 8వ వచనం, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధల బాధ పాలగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము నీకు అటు ఇటు కాకుండా సూటిగా మాట్లాడుతూ ఉంది. ఆనాడు యోబు నీతి కలిగి ఉన్నాడు, యోబు యథార్థతను కలిగి ఉన్నాడు, యోబు న్యాయమును కలిగి ఉన్నాడు, యోబు దేవుని పట్ల భయమును భక్తిని కలిగి ఉన్నాడు. ఆ నీతి, ఆ యథార్థత, ఆ న్యాయముతో కూడిన క్రియలు, ఆ భయము భక్తి ఏం చేస్తా ఉందంట? బాధల నుంచి ఆయనను తప్పించి వేస్తాం. ఇక ఆ శ్రమల నుంచి, బాధల నుంచి, మనం ఎదుర్కొంటున్న ఈ శ్రమలు, బాధల నుంచి మనము తప్పించుకోలేకపోతున్నామంటే కారణం ఏంది? కింది లైను, భక్తిహీనుడు బాధ. మన సమస్యల నుంచి మనం బయట పడకపోవడానికి కారణం ఏమంట? చూడండి, సరిగా వినకపోతే ఆన్సర్ రాదు. మరలా జ్ఞాపకం చేసుకున్నాం. 8వ వచనం 11వ అధ్యాయం 8వ వచనం, నీతిమంతుడంట ఎన్ని బాధలు వచ్చినా కూడా తన నీతి కార్యమును బట్టి ఆ సమస్య నుంచి, ఆ వేదన, ఆ బాధ నుంచి ఏం చేయబడతాడు? తప్పించబడతాడు. ఎవడయ్యా ఆ బాధను తప్పించుకోకుండా అందులోనే ఇరుక్కొని వేదన చెందుతూ కుముడుతూ నలుగుతూ చస్తాడంటే భక్తిహీనుడు అని రాయ. ఎవడంట? భక్తిహీనుడు అంటే ఈయన పట్ల భయం లేనటువంటి వాడు, దేవుడిని ఆరాధిస్తూ ఉంటాడు, దేవుని సన్నిధికి వస్తూ ఉంటాడు, కానీ భయం అనేది ఉండదు. అటువంటి వాడు బాధలకు అప్పగించబడతాడు. ఆనాడు యోబు ఆ మంచి గుణలక్షణాలు నరులకే కాదు దేవునికి కనపడే రీతిగా ఉన్నాడు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలు అతని నుంచి దాటుకొని వెళ్ళిపోతున్నాయే తప్ప ఇతడు ఆ శ్రమకు బానిసగా లొంగలేదంట. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ కూడా ఆ యోబు గ్రంథంలో ఆయన దేవునిని దూషించినట్టుగా ఉందా అండి?
ఒక చిన్న సమస్య వచ్చే మనం ఏమంటాం, ఏమి దేవుడవో కదా, ఏమి దేవుడవయ్యా, నేను ముసలిదాన్ని కూడా రోజు చర్చికి వస్తాను, నాకు నేను నొప్పులు అంటే ముసలిదాన్ని అనుకుంటేనే నాకే నొప్పులు, ముసలి వాళ్ళ నాకు నొప్పులు నాకేమొస్తుంది, ఏమంటే జ్ఞాపకం చేస్తాను. అంతే కదా, పరిశుద్ధ లేఖనం అదే సెలవిస్తాం. ఈ యోబు అపవాది ఎన్ని శ్రమలు పెట్టినా, ఏ కుమారులను కుమార్తెను ఆస్తిని సంపదను మొత్తం తీసివేసి చివరికి భార్య ద్వారా అతన్ని దూషించినా కూడా దేవుణ్ణి పట్ల భయమును భక్తిని వదలకుండా ఉండడానికి కారణము అతని క్రియలు నీతివంతునిగా ఉన్నాయి. నీతితో కూడిన ప్రవర్తనను కలిగి ఉన్నాడు కనుకనే ఎన్ని బాధలు వచ్చినా ఏమంటా ఉంది, నీతిమంతుడు బాధ నుంచి తప్పింపబడును. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. మొదటి శ్రమను గురించి అక్కడ ఇంకొక మాట యోబు అంటా ఉన్నాడు, అమ్మా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు, ఈ ఆస్తి ఆయన సంపాదించుకున్నాడా, ఆ ధన సమృద్ధి ఆయన సంపాదించుకున్నాడా, లేకపోతే తనకు దేవుడు గర్భఫలముగా ఇచ్చిన పిల్లలను ఆయన సృష్టించుకున్నాడా, తన భార్యను ఏది కూడా తనకు తానుగా సంపాదించుకున్నది. ఏమంటా ఉన్నాడు, ఇదిగో నేను నా తల్లి గర్భం నుంచి ఎలాగ వచ్చానో అలాగే వెళ్ళాలి. ప్రస్తుతం నేను అనుభవిస్తున్న మేలు కానీ కీడు కానీ ధనము కానీ సమృద్ధి కానీ ఒక ఘనత కానీ ఒక ఉద్యోగము కానీ ఏదైనాను కూడా యెహోవా ఇచ్చెను, యెహోవానే. ఎంత చక్కని మాట యోబు చూడండి. ఇదంతా అంటా ఉన్నాడు, అంత కూడా నా మంచికే. ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఇవన్నీ రేపటి దినాన కలిగే నా మేలుకే నా దేవుడు నన్ను ఈ యొక్క కష్టముతో అనుభవించాలి అని నా పట్ల శ్రమలు ఎక్కువగా చేస్తూ ఉన్నాడు అని యోబు సెలవిస్తాం. ఎందుకు ఇంత శ్రమలు యోబు జీవితంలో అంటే కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయము 1వ వచనము పరిశుద్ధ లేఖనం, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమియు సందేహపడకుండా యెహోవా యందు. ఏమిటంట, ఎంత చక్కని మాట చూడండి. అయ్యా నేను బ్రతికినంత కాలము ఎన్ని శ్రమలు వచ్చినా యథార్థవంతుగానే బ్రతికానయ్యా. ఎన్ని ఇబ్బంది, ఆఖరికి నాకు తోడుగా ఉంటుందని నీవు నమ్మి నాకు ఇచ్చిన నా భార్య నన్ను దూషించినా నేను నిన్ను దూషించలేదయ్యా. ఏమన్నాడు ఆదికాండంలో, నరుడు ఒంటరిగా ఉండుట మంచిదేనా? మంచిదేనండి. ఒకసారి అందరం నిద్రపోతారు, హల్లెలూయా అందమా. అమ్మా నిద్రపోతున్నాం మనం, ఇంత బాగుంటుంది. ఈ కీర్తనల గ్రంథం 26వ అధ్యాయము 1వ వచనంలో భక్తుడు, ప్రభువా నీవు నన్ను పరిశోధించువాడవై ఉన్నావు, నా యథార్థ జీవితం ఎలాంటిదో నీకు తెలుసు. కష్టం వచ్చినప్పుడు నా మనస్థితి ఎలాగ ప్రవర్తిస్తుందో నీకు తెలుసు. నా ఎదుట శత్రువు నా మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధానికి నేను భయపడుతున్నాను. ఈ యుద్ధమును తీసివేయవాడు నీవేని నేను నమ్ముతున్నాను. సమస్తాన్ని నీవు పరిశీలిస్తున్నావయ్యా, నాకు తీర్పు తీర్చువాడవు నీవే. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను సందేహింపకుండా నీ పట్లనే నేను నమ్మకం ఉంచి ఉన్నానయ్యా. అందుకే కదా నాకు ఇంత శ్రమలు. ఆ నమ్మకాన్ని ఎక్కువగా శ్రమలు వస్తే నేను కోల్పోతానో లేదో నన్ను పరిశీలిస్తున్నావు కదా దేవా. అంతే కదా పరిశుద్ధ లేఖనమండి. ఈ భూమి మీద ఎక్కువ వేదనతో శ్రమలతో ఎవడైనా నడిపించబడుతున్నాడా అంటే, లేకపోతే బీదరికమైనా సరే ఇంటిలో సమాధానము లేకుండా ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నామంటే దేవుడు ఒక విషయం ఆలోచన చేసుకోండి. మీ పట్ల అధికమైన ప్రేమను దేవుడు చూపిస్తావు. ఆ ప్రేమను నువ్వు సంపూర్ణంగా పొందుకోవాలి. పరిశుద్ధ లేఖనం సెలవిస్తావు.
చూద్దాం ఇంకొక మాట. యోహాను సువార్త 9వ అధ్యాయంలో భక్తుడు ఒక మాట అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకి ఎలాగ పుట్టాడంట? ఈ స్టోరీ మనకు తెలుసు కదా, గుడ్డివాని స్టోరీ తెలుసు కదండి. ఎందుకు పుట్టాడంటే ఈయన దేవుని యొక్క క్రియలు అన్యుల ఎదుట తెలియపరచబడడానికి. ఈనాడు వాక్యం వినడానికి ఆయన సన్నిధిలోనికి వచ్చినటువంటి మనతో ఈ పరిశుద్ధ గ్రంథము మాట్లాడుతూ ఉన్నటువంటి మాట నీవు ఒక్కసారి గమనించినట్లయితే, నీవు ఎక్కువగా దూషణకు అప్పగించబడిన, హేళన చేయబడే స్థితిలో నీవు ఉంచబడిన, శ్రమల గుండా అధికమైన భారముతో నడిపించబడుతున్న దేవుని వాక్యము ఈ గుడ్డివాని స్థితిని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ అవమానము, ఈ వేదన, ఈ యొక్క కృంగిపోయే విధానం అంతా కూడా జ్ఞాపకం చేసుకో. విశ్వాసిగా ఉన్నటువంటి నీతో దేవుని వాక్యం ఈ అవమానము, ఈ వేదన, ఈ శ్రమలు, వీటన్నిటి వెనక దేవుని క్రియలు నీ ద్వారా అన్యులకు తెలియపరచడానికే. అన్యులు నీవు అనుభవించిన ఈ శ్రమను బట్టి దేవుని యొక్క మహిమ ప్రచురపరచబడిన తర్వాత అన్యులు నీ ద్వారా ఆయనలోనికి నడిపించబడడానికే. ఆనాడు యోబు నడుచుకున్నటువంటి ఆ కాలములో అది పరిశుద్ధ గ్రంథంలో లేదు, కానీ నిఘంటులో రాయబడింది. అనేకమైన కుటుంబాలు దేవుడు యోబు పట్ల చేసిన మేలులను చూసి దేవునిని అంగీకరించిన కుటుంబాలు ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నావా పరిశుద్ధ లేఖనము? వీడు గుడ్డివాణిగా పుట్టడానికి కారణము ఏమిటంట? దేవుని యొక్క క్రియలు అనేక మందికి తెలియపరచడానికి. వాడు కాదు, వారి కన్నవారు కాదు పాపం అని ఇక్కడ దేవుని వాక్యం. శ్రమల గుండా ఎక్కువగా నడిపించబడుతున్నామంటే కారణము దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అధికమైన కాదు, అమితమైన ప్రేమ దేవుడు నీ పట్ల చూపుతూ. ఆ ప్రేమను నీవు పొందుకుంటే అదిగా అంటా ఉన్నాడు, అనేకమైనటువంటి మేలులతో తదుపరి దేవుడు నిన్ను నింపుతాడు అని పరిశుద్ధ. ఇంకొక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడి నుంచి చూడండి, 1 పేతురు పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో 5వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. మనం అనుకుంటా ఉంటాం ఈ లోకరీతిగా మాట్లాడుకుంటే, అది కాదు, అది పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది. ఒక కొడవలి పదును చేయబడాలంటే ఏం చేస్తారండి? కంసలి వారు ఏం చేస్తారు? ఎక్కడ? ఎండలో పెడతారా? ఎక్కడండి? కొలిమిలు ఎక్కువగా కాల్చబడిన తర్వాతే అది పదునైన కొడవలిగా మార్చబడతాం. అలా గనుక మనం మాట్లాడుకుంటే నీవు శ్రమల గుండా నడిపించనిది నిజమైన దేవునిలో నీకు కూడా తెలియదు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన, జాగ్రత్తగా విందామండి, సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటంటే పరిశుద్ధ లేఖనములో ఈ 1 పేతురు పత్రికలో ఇదిగో ఈయనే రాస్తా ఉన్నాడు. బైబిల్ బాగా తెలిసిన వాళ్ళైతే ఈయన గురించి ఎవరు తెలియదు కదా, అసలు ఆమె ఎవరు నాకు అంటామా అన్నమా? అలా పేతురు కూడా అన్నవాడు. ఆ పేతురే పరిశుద్ధ గ్రంథంలో మాటలు చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? పరిశుద్ధ లేఖనం ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 10వ వచనంలో సర్వకృపానిధియగు దేవుడు. ఎవరంట ఆయన? సర్వానికి కృపను అనుగ్రహించు దేవుడే. నిన్ను కొంచెము కాలము శ్రమకు అప్పగిస్తాడు.
ఈ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడే. ప్రసంగిలో జ్ఞాపకం చేసిన ప్రకారం ఆకాశము క్రింద ఉన్న ప్రతి ఒక్కటి వ్యర్థమే. ఆ వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడుతున్నటువంటి నీ జీవితంలో ఈ విలువైన వాక్యములు తెలుసుకుంటున్నటువంటి సమయంలో ఈ సర్వకృపానిధియగు దేవుడే కొంచెము కాలము నిన్ను శ్రమలకు అప్పగిస్తాడో. ఆ కొంచెకాలమే యోగు జీవితము ఆధారం. ఆ కొంచె కాలములో ఆ శ్రమలకు నీవు లొంగకుండా యోబు పట్ల యోబు వలె యథార్థతను విడవకుండా నీవు బ్రతికితే, దేవుని పట్ల నమ్మకాన్ని విడిచిపెట్టకుండా బ్రతికితే, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే ఆ సర్వకృపానిధియగు దేవుడే, ఇదిగో ఆ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటంట? కొంచెకాలము నిన్ను శ్రమకు అప్పగిస్తాడు. ఆ శ్రమల్లో నీవు తొలగిపోకుండా ఉంటే, నీవు పడిపోకుండా ఉంటే, వాటికి బానిసగా మార్చబడకుంటే, దానికి భయపడి దేవుడిని తృణీకరించకుంటే, ఆ కొంచెకాలము తర్వాత దేవుడు నిన్ను సంపూర్ణంగా, దేవుడు నిన్ను బలమైన వానిగా స్థిరపరచునుగాక అని దేవుని వాక్యం. ఆ యోబు జీవితములో మొదటి శ్రమకు లొంగలేదు, రెండవ శ్రమకు లొంగలేదు, తన భార్య దూషించినా లొంగలేదు. వారి ఫ్రెండ్స్ వచ్చి, ఆ ఎలీఫజు అనబడేటువంటి స్నేహితుడు వచ్చి అతన్ని బలపరుస్తూ ఉంటే, అతని దేవుని పట్ల ఇంకా నమ్మకమును కోల్పోకుండా ఆయన్ను బలపరుస్తూ ఉంటే, ఆ నమ్మకాన్ని కలిగి ఆ యథార్థతను విడవకుండా, ఆ శ్రమలకు లొంగకుండా, న్యాయమును, భయమును, భక్తిని గట్టిగా పట్టుకొని ఈ చదవబడిన లేఖన ప్రకారము దేవుడే తనని సంపూర్ణమైన ఆ విశ్వాసములో, యథార్థతలో, న్యాయములో, నీతిలో నిలబెట్టే రీతిగా యోబుడు తన జీవితంలో ఎలాగ బ్రతికారో అలాగ మీరు బ్రతకండి. వచ్చిన శ్రమకు లొంగకుండా, వచ్చిన వేదనకు ఎక్కువగా అతిగా ఆలోచించి దేవుణ్ణి తృణీకరించకుండా, ఆయన పట్ల విశ్వాసాన్ని విడవకుండా మీరు ఉంటే, ఆయన పట్ల నమ్మకాన్ని వదలకుండా మీరు ఉంటే, పరిశుద్ధ గ్రంథం చెలవిస్తూ ఉంది ఎలాగూ నిన్ను తయారు చేస్తాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఏమిటంట? ఏకరము. ఎవరి ప్రార్థన? యథార్థవంతుల ప్రార్థన. ఆ పై వచనం ఏమంటా ఉంది దేవుని వాక్యము? 8వ వచనంలో భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు ఇష్టమో అని రాయబడిందా? ఏమని? హేయములు అంటే ఆయనకి ఇష్టమో లేదో. ఎవరి భక్తిహీనులు? కొంచెము జ్వరం వచ్చేసరికి ఈరోజు కూలి వాయనే నాకు, ఈరోజు ఏం పోయిందంట అంటే జ్వరం వచ్చారా అని కూలివా. ఏమి దేవుడా, ఇన్ని రోజులు నాట్లు ఎన్ని రోజులు ఉంటాయి? నెల కూడా కష్టంగా ఉండే కదా, మళ్ళా జ్వరమా దేవుడా? జ్వరానికే దేవుడా. ఈయనకు ఒంటి నిండా కురుపులు, ఏమైనా అన్నాడా? కారణం ఏంటి? ఆయనే ఆ కురుపులు నిలిచాడు, ఆయనే. ఎంత నమ్మకము, ఎంత విశ్వాసమో, ఎంత యథార్థమైన జీవితం అది. ఆ జీవితము నీవు కలిగి ఉంటేనే, ఆ జీవితము నీవు అనుభవిస్తేనే ఏమంటా ఉన్నాడు? స్థిరమైన జీవితము, బలమైన జీవితము, సంపూర్ణమైన జీవితము. ఆ జీవితమును కలిగి దేవుని పట్ల దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యథార్థత కలిగి నీవు ప్రార్థన చేస్తే అది ఆయనకు ఎంతో సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంతకు ముందు సెలవిచ్చిన ప్రకారం ఒక 3 దూతలు ఆలోచన చేశారంట దేవుణ్ణి ఎలాగూ సంతోష పెట్టాలనో. ఎలాగంట? ఒక ఆమెనేమో, ఒక దూతనేమో ఆ భూమి మీద ఉన్న మంచి మంచి ఆహారం, చికెన్, బిర్యానీ, మటన్ అన్ని తీసుకొని పోతే దేవుడు ఏమని చెప్పాడు? నాకు వీటి యందు సంతోషమే అన్నాడా? అన్నాడు. రెండవ దేవదూత ఏం చేసింది? ఈ భూమి మీద ఉన్న వజ్రాలు, వైడూర్యాలు, బంగారు, ధనము అన్ని తీసుకొని పోయి ఎవరు కాడ పెట్టిందంట? ఆయనకు తెలియనివే అవి, ఆయన లేనిదే వచ్చాయా? ఏమంటే దేవుని వాక్యం
వీటి యందు కూడా నాకు సంతోషము లేదు. ఇంకా మూడవ దూత మంచి పరిచర్య చేస్తా ఉంది, నమ్మకమైన పరిచర్య చేస్తా ఉంది. ఆకాశ వీధులలో తిరుగుతూ ఉంటే తెల్లవారుజామున రేయి మొదటి జామునంట ఈ యథార్థవంతులు 8వ వచనం చివరి లైన్లో యథార్థవంతుల ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? యథార్థవంతుల ప్రార్థన, కన్నీటి ప్రార్థన. యథార్థతను విడువక దేవుని పట్ల నమ్మకమును కలిగి విశ్వాసముతో ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మూడవ దూత ఏం చేసిందంట, ఒక బుడ్డిలో ఆ కన్నీళ్లను పట్టుకొని ఎక్కడ పెట్టిందంట, దేవుని సన్నిధిలో పెట్టి. ఏమంటా ఉన్నాడు దేవుడు, అన్నములో లేదు, నాకు ఆ వజ్రాలలో లేదు, ఈ కన్నీటి ప్రార్థన ఏంది నాకు ఎంతగో సంతోషం. ఆ యోబు ఎంత ఏడ్చిండాలి, ఎంత మదనపడిండాలి. యథార్థతతో కూడినటువంటి ప్రార్థన. ఆయన అంటా ఉన్నాడు, యోబు ఆ రాజు యథార్థతను విడవకుండా ప్రార్థన చేశాడు గనుకనే నేను ఎంతో సంతోషంను వ్యక్తపరుస్తున్నాను. ఈ కొంచెం కాలము శ్రమను నీవు అనుభవించి దేవుణ్ణి విడవకుండా ఉంటే నిన్ను సంపూర్ణునిగా చేస్తానంటా ఉన్నాడు, నిన్ను నాలో స్థిరపరుస్తానంటా ఉన్నాడు, నీలో నా వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తానంటా ఉన్నాడు. ఇదిగో నీ యొక్క క్రియలను బట్టి నాతో పాటు పరలోకమే ఆనందంతో నింపబడుతుంది అంటా ఉన్నాడు దేవుని వాక్యం. ఇంకొక మాట యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక పరిశుద్ధ గ్రంథంలో 1వ అధ్యాయం ఒక మాట. మొదటి అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము ఏమి పొందుకుంటా ఉన్నాడు ఇక్కడ. ఎంతకాలము శ్రమ? కొంచెం కాలము శ్రమ నీవు అనుభవిస్తే దేవుడు అంటా ఉన్నాడు, నిన్ను నాలో సంపూర్ణంగా నింపుతాను, నిన్ను నాలో స్థిరముగా నిలబెడతాను, నేను నీలోనికి వచ్చి నిన్ను బలపరుస్తాను, తద్వారా నీవు చేసే ప్రార్థనను బట్టి నాతో పాటు పరలోకము సంతోషిస్తుంది అంటా ఉన్నాడు. ఈ సంతోషము తర్వాత వినండి విశ్వాసులారా, దేవుడు అంటా ఉన్నాడు, దీనిని బట్టి ఈ కొంచెం కాలం శ్రమలో ఎడమకు కానీ కుడికి కానీ పడిపోకుండా స్థిరముగా నీవు నాలో నిలబడ్డావు కదా, దానికి తగిన బహుమానం పరలోకములో నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యోబు జీవితంలో అదే పొందుకున్నాడు. ఆ కొంచెం కాలము శ్రమను అనుభవించి గతములో పోయిన దానికంటే పోయిన దానికంటేనను పోయిన దాంట్లో సగమా. ఏమండి, యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం చివరిగా ముగించేసుకున్నాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఏమియా అనియు, 2వ దానికి కేజియా అనియు, 3వ దానికి కెరెంహప్పుకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమంతటను జాగ్రత్తగా విన్నాం. యోబు కుమార్తెల కంటే సౌందర్యవంతులు కనపడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యమును ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొంచెం కాలము శ్రమను అనుభవించాడు. ఆ కొంచెం కాలము అతనితో పాటు అతని కుటుంబముతో పాటు 2 వారందరూ కూడా దూషించిన ఆ దూషణను అనుభవించాడు. ఆ వేదనను తనలో తాను నలుగుతూ యథార్థతను విడవక దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను బట్టి దేవుడు అతన్ని స్థిరపరిచాడు. ఆ ప్రార్థనను బట్టి దేవుడు అతన్ని బలపరిచాడు. ఆ ప్రార్థనను బట్టి సంపూర్ణమైన
దృఢ నమ్మకముతో అతన్ని నింపి ఆ సంతోషమును దేవుడు అనుభవించి జీవ కిరీటమును అతని కొరకు సిద్ధపరిచి మునుపు పోగొట్టుకున్న దానికంటే అధికముగా దేవుడు అతని పట్ల తన ప్రేమను ఆశీర్వాద రూపంలో ఇచ్చేశాడు. మరి మన జీవితంలో ఒక చిన్న శ్రమకి మనము లొంగిపోతే ఈ స్థిరపరచబడడం ఎప్పుడు జరుగుతుంది? ఈ బలపరచబడడం ఎప్పుడు జరుగుతుంది? సంపూర్ణంగా ఎప్పుడు మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటాం. దేవుని వాక్యం వింటున్న విశ్వాసాలారా, ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథము వ్రాయబడినటువంటి యోబు జీవిత ఆధారముగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 42వ అధ్యాయం మొదటి నుంచి దాదాపుగా 11 వచనాలు కూడా మరి ఎక్కువగా దేవుని పట్ల పశ్చాత్తాపడతా ఉన్నాడంట. యోబు ఎక్కువ పశ్చాత్తాపడతా, అతను తప్పు చేయకపోయినా కూడా తన కుటుంబాన్ని బట్టి ఎదుర్కొంటున్న సమస్యను బట్టి, అయ్యా ఇదిగో నీవు సమస్త క్రియలను చేయగలిగినటువంటి వాడు, నీ ఉద్దేశములన్నీ ఎంతో గొప్పవయ్యా, నీ ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవయ్యా, అవి మాకు తెలియాలి అంటే కొంచెము కాలము శ్రమలు అనుభవించాలి. ఆ యొక్క ఉన్నతమైన ఉద్దేశం యొక్క ప్రతిఫలము మేము అనుభవించాలంటే వచ్చిన శ్రమలను మేము ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. నీ ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి, అవి ఎంతో గొప్పవి. ఆ ఆలోచనలు మా జీవితంలో మేము అనుభవించాలంటే కొన్ని శ్రమలు నేను అనుభవించాలయ్యా. అప్పుడే ఆ యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి ఆ ఉద్దేశము నా జీవితంలో నెరవేర్చబడుతుంది. అప్పుడే నా ప్రార్థన జీవితము స్థిరపరచబడుతుంది. అప్పుడే నీవు నాలో ఉండి నన్ను ప్రతి విషయములో బలపరుస్తావు. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘముతో ఒక మాట అంటా ఉన్నాడు, అయ్యా నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను ఎక్కువగా బలమును కలిగినటువంటి వాడు. బలహీనుడును అని నాకు అనిపించి ఆ పాపమునకు నేను బానిసగా అప్పగించబడ్డానా? నాకంటే బుద్ధిహీనుడు లేడు. నేను బలహీనుడను అని అపవాది నన్ను గద్దిస్తున్నప్పుడు ఈ బలహీనత కంటే నా దేవుడు ఎంతో గొప్పవాడు అని ఆలోచన చేస్తే ఈ భూమి మీద నాకంటే బలవంతుడు ఎవ్వడు లేడు అని పౌలు అనుకున్నాడు. యోబు కూడా అలానే ఆలోచన చేశాడు. వచ్చిన సమస్యకు నేను లొంగకుండా ఆ సమస్య కంటే నీవు గొప్పవాడవు కదా, నీవే సమస్తాన్ని సరిచేయగలవు, ఎందుకంటే నీవే నాకు ఇచ్చావు, నీవే దానిని తీసుకో. మంచి ఆలోచన కలిగి యోబు తన విశ్వాస జీవితాన్ని బహు చక్కగా ఆదికాండంలో సెలవిచ్చిన ప్రకారము కార్య ఆరంభము కంటే కార్య అంతము ఎంతో మేలైనదిగా ఉండాలి. తన విశ్వాసం మొదటి జీవితం ఎలాగుందో తెలియదు మనకు, కానీ అతను మరణించేసరికి 42వ అధ్యాయము 13వ వచనంలో అంటా ఉన్నాడు. అతని మరణం అక్కడే ఉంది. 13వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ దేవుని వాక్యం, అతడు మరణించే సమయానికి గతంలో ఉన్నదానికంటే అధికముగా దేవుని ఆశీర్వాదాన్ని చూసి ప్రభువునందు నిద్రించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణము కొంచెము కాలము శ్రమను అనుభవించాడు, తర్వాత జీవితం అంతా పరలోకములో ఆనందముతో జీవ కిరీటాన్ని పొందుకున్నాడు. అట్టి కృపతో మనమందరమును కూడా మనతో మన కుటుంబాలతో నింపబడాలని దేవుడి కొద్ది వాక్యాన్ని మన హృదయాలలో క్రియ జరిగించును గాక. ఆమేన్. అందరము లేచి మనం కలిగిన మా ప్రియ పరలోకపు దేవా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ దినం రోజు ప్రభువా తండ్రి, ఈ యొక్క సన్నిధిలో కొడుకుని గొప్ప ధన్యత ఇచ్చావు దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, నీ యొక్క కృపను బట్టి దేవా మనందరితో కూడా యొక్క వాక్యంతో మాట్లాడారు దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నీ యొక్క దాసుడితో మాట్లాడిన ప్రతి మాటను తండ్రి మాలో ఫలింపజేయమని అడుగుచున్నాము దేవా. ఎంతో మంది మీ తండ్రి శ్రమలను బట్టి వెనకడుగు వేస్తున్నామేమో తండ్రి. ఎంతో మంది వచ్చిన కష్టమును బట్టి కొంచెం కాలం వచ్చే ఆ యొక్క కష్టమును భరించలేక తండ్రి నీ సన్నిధిలో నిలబడలేని స్థితిలో ఉన్నామేమో తండ్రి. ఈరోజు మీ యొక్క దాసునితో, మీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, యోబు కొంతకాలం శ్రమను అనుభవించినప్పుడు దేవా తండ్రి పోగొట్టుకున్న వాటన్నిటికంటే రెండింతలైన ఆశీర్వాదమును పొందుకున్నాడు దేవా తండ్రి. అన్ని విషయములను పొందుకున్నాడు దేవా. ఈరోజు మేము
మేము కూడా తండ్రి ఎన్నో శ్రమల బట్టి నలుగుతున్నామేమో, ఎన్నో కష్టములు బట్టి తండ్రి నీ సన్నిధి నుంచి వైదొలుగుతున్నామేమో దేవా. కాదయ్యా, ఈరోజు తెలుసుకున్న వాక్యమును బట్టి తండ్రి మా శ్రమలన్నిటికంటే గొప్ప దేవుడవు నీవే తండ్రి. శ్రమలను కలగజేయి వాడవు నీవే, మా నుంచి శ్రమలను తీసివేయి వాడవు నీవేని నమ్ముటకు మీరు సాయం దయచేయండి ప్రభువా. అవును తండ్రి, వాక్యములు సెలవిస్తున్నారు కదయ్యా, గాయము చేయి వాడను నేనే, ఆ గాయమును తిరిగి మరలా కట్టువాడను నేనని వాక్యములు సెలవిస్తున్నారు కదయ్యా. అవును దేవా తండ్రి, ఈరోజు మేమందరం కూడా ప్రభువా ఈ యొక్క మాటలను బట్టి మేమందరం ధైర్యపరచుకున్నట్టుకు మీరు సాయము దయచేయండి ప్రభువా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, సాతాను మమ్మల్ని ఎంత పడగొట్టాలని చూసినా తండ్రి నీ సన్నిధిలో నిలబడడానికి మీరు సాయము దయచేయండి ప్రభువా. ఎప్పుడైతే మేము నిలబడగలుగుతామో తండ్రి ఆ శ్రమలన్నీ కూడా తండ్రి మా నుంచి వెళ్ళిపోతాయి ప్రభువా. ఎప్పుడైతే మేము భక్తిహీనులుగా ఉంటామో, వచ్చిన శ్రమలను బట్టి, వచ్చిన కష్టాన్ని బట్టి, వచ్చిన సమస్యలను బట్టి ఎప్పుడైతే వైదొలిగిపోతామో, ఎప్పుడైతే భక్తిహీనులుగా ఉంటామో తండ్రి బాధకు అప్పగించబడతాము దేవా తండ్రి. అవును ప్రభు, మేము అలాంటి స్థితిలోనికి వెళ్ళకుండా తండ్రి నీ యొక్క వాక్యమును విన్నప్పటికీ మేము భక్తిహీనతను చూపిస్తే తండ్రి మేము బాధల పాలవుతాము తండ్రి. ఎప్పుడైతే నీ యొక్క వాక్యాన్ని విని మీరు వాక్యములో సెలవిస్తూ ఉన్నారు ప్రభువా, నీ యొక్క వాక్యము మాకు వెలుగు చూపేగా ఉంది తండ్రి, నీ యొక్క వాక్యము మా యొక్క పాదములకు దీపముగా ఉన్నదని సెలవిస్తుంది ప్రభువా. అవును తండ్రి, నీ యొక్క విన్న వాక్యాన్ని బట్టి మేము అందరం కూడా ధైర్యమును తెచ్చుకునడానికి మీరు సాయము దయచేయమని అడుగుతున్నాము దేవా. అవును ప్రభువా, పోస్తులైన పౌలు అంటున్నాడయ్యా, నేను ఎన్నో శ్రమలు పొందుకుంటా ఉన్నాను, ఎంతో అనారోగ్యము పాలవుతున్నాను, ఎంతో మంది చేత దూషించబడుతున్నాను, అయినప్పటికీ ప్రభువా నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, ఎందుకంటే నీవు నా చెంత ఉన్నావని సెలవిస్తున్నాడు ప్రభువా. ఈరోజు మేము కూడా తండ్రి మాకున్న శ్రమలన్నిటిని కూడా ప్రభువా నీ యొక్క సన్నిధిలో వేసి, అయ్యా ఈ శ్రమలన్నిటికంటే నీవే గొప్పవాడవయ్యా, ఈ శ్రమలన్నిటికంటే నేను నీలోనే ఉంటానని మేము అందరం చెప్పడానికి మీరు సాయం దయచేయండి ప్రభువా. మా యొక్క సంఘం అంతటి మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. విన్న వాక్యం వృధా కాకుండా ప్రభువా ప్రతి ఒక్కరం కూడా మారు మనస్సు పొందడానికి మీరు సాయం దయచేయండి ప్రభువా. అవును తండ్రి, ఈ దినము మీరు మాతో మాట్లాడిన ఈ మాటలన్నింటిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవా. ఇవే మాకు జీవపు మాటలు తండ్రి. ఇక్కడ నుంచి మేము శ్రమలలో ఉండి నిన్ను మీ నుంచి దూరము వెళ్ళకుండా ఇదిగో ధైర్యము చెప్పువాడము నీవే కనుక తండ్రి నీ సన్నిధిలో నిలబడే భాగ్యం అనుగ్రహించండి అని అడుగుచున్నాము దేవా. మీరే సహాయము దయచేయండి ప్రభువా, మీరే కృప చూపించమని అడుగుతున్నాము దేవా తండ్రి. మనిషికి వస్తున్న శ్రమలన్నీ కూడా మీరు ఇచ్చినవే తండ్రి, కానీ ప్రభు ఆ శ్రమలన్నీ మా నుంచి వెళ్ళిపోవాలంటే దేవా తండ్రి ఇక్కడ నుంచి మేము అందరం నీలో ఉండడం మీరు సాయం దయచేయమని అడుగుతున్నాము దేవా. అవును ప్రభు, ఎవడైతేనైనా కష్టపడకుండా తండ్రి, ఎవడైతే కష్టపడకుండా తన ఫలమును చూడలేడో, ఈరోజు మేము కూడా తండ్రి ఒక శ్రమ నుంచి బయటికి రావాలి అంటే, ఒక పాపము నుంచి బయటికి రావాలి అంటే ప్రభువా నీ మా యొక్క శరీరమును నలగొట్టుకొనాలి దేవా తండ్రి. అప్పుడే కదయ్యా మా యొక్క శరీరము తండ్రి ఆ యొక్క పాపము నుంచి బయటపడేది ప్రభువా. ఈరోజు మేము కూడా మా యొక్క జీవితంలో మాకు వస్తున్న ప్రతి శ్రమ నుంచి బయటికి రావాలి అంటే తండ్రి ఆ శ్రమలో నలగొట్టబడి తండ్రి ఇక నుంచి ఆ శ్రమకు వెళ్లకుండా మా హృదయమును మీ వైపు ఉంచుకోవడానికి మీరు సాయం దయచేయమని అడుగుతున్నాము దేవా. మీరే కృపతో నింపమని అడుగుచున్నాము తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది అయితేనైనా వారికి ఉన్న శ్రమలన్నీ కూడా సన్నిధిలో వేస్తున్నారు. అయ్యా ఇదిగో నాకు ఈ శ్రమలు ఉన్నాయా, నాకు ఈ కష్టములు ఉన్నాయా, నాకు ఈ బాధలు ఉన్నాయా, నా కుటుంబంలో ఈ సమస్యలు ఎవరైతే ప్రభు యొక్క సన్నిధిలో వేస్తున్నారో ప్రభు ఆ శ్రమలన్నిటి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము దేవా తండ్రి. వారు కోల్పోయిన వాటన్నిటికంటే రెండింతల ఆశీర్వాదం మీరు అనుగ్రహించమని అడుగుతున్నాము దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. అడుగుచున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించమని అడుగుతున్నాము దేవా. వారి శ్రమల కాలన్నింటిలో మీరు తోడుగా నీడగా ఉండమని అడుగుచున్నాము దేవా. అపవాది మమ్మల్ని పొత్తుచుండొచ్చేమో తండ్రి, అపవాది మమ్మల్ని శోధనలో పడేస్తుండొచ్చేమో కానీ తండ్రి బలవంతుడమైన దేవుడు నీవు ఉన్నావు తండ్రి. మాకు మీరు పిరికి ఆత్మనివ్వలేదు కానీ తండ్రి ప్రతి శ్రమను ఎదిరించు ఆత్మను మాకు ఇచ్చినారని మేము అందరం కూడా నమ్ముకున్నట్టు మీరు సాయం దయచేయండి ప్రభువా. మీరు వాక్యంలో సెలవిస్తున్నారు, ఇదిగో ఒకడు జయించగలిగిన శ్రమనే వారికి ఇస్తున్నారని సెలవిస్తున్నావు కనుక దేవా తండ్రి మాకు వచ్చిన శ్రమలన్నీ మేము జయించదగినవని నమ్ముతున్నాము దేవా. మాకు వచ్చిన కష్టములన్నీ మేము జయించదగినవని నమ్ముచున్నాము దేవా. ఇలాంటి నమ్మకం మేము అందరం ఈ రాత్రి కాల సమయంలో కలిగి ఉండి మాకు వచ్చిన శ్రమలన్నింటినీ తండ్రి మేము నలగొట్టడానికి మీరు సాయం దయచేయమని అడుగుతున్నాము దేవా. మీరే కృపతో నింపండి, మీరే సహాయం దయచేయండి ప్రభు. సంఘమంతటిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవా. సంఘమంతటిని మీరు ఐక్యతను అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. ప్రతి ఒక్కరూ కూడుకొని తండ్రి మీ యొక్క మందిరమును మా మధ్యలో
వచ్చిన కనుక ఆ యొక్క మందిరంలో మేమందరం కూడా ఐక్యత కలిగి కట్టుకునే భాగ్యం అనుగ్రహించమని అడుగుతున్నాము దేవా. వారి ఆలోచనలన్నీ మీరు సఫలపరచమని, ఇదిగో ప్రభు యొక్క చిత్తమైతే తండ్రి మరి యొక్క దినం యొక్క సన్నిధిలో ఈ విధంగా కూడుకొని తండ్రి నీ బలమైన మాటలు వినే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించమని ప్రభువ. వారు అడుగుచిన ప్రార్థనలన్నీ మీరు ఆలకించి వారన్నిటి మీరు సాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.